ధర్నా నిర్వహిస్తున్నటువంటి జై భీమ్ భారత పార్టీ నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వైసీపీ నాయకురాలు రజనీ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీలు, అలాగే దళిత ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు, సోదరులారా సోదరిమణులారా, ఈరోజు ప్రభుత్వ రంగంలో ప్రారంభమైనటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడాన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. దాన్ని ఉపసంహరించుకునేదాకా సిపిఎంతో సహా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో మహోద్యమాన్ని నిర్మించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికే భూమి సేకరించారు, పునాదులు కొన్ని చోట్ల వేసినాయి, కొన్ని చోట్ల బిల్డింగ్లు సగం అయినాయి, కొన్ని చోట్ల 70% కూడా అయినాయి. వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీలు కొన్ని స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తీసుకుపోయి గుండు గుర్తగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే ఇది పెద్ద కుంభకోణమే, మెడికల్ కుంభకోణం. గతంలో జార్ఖండ్లో ఇలాగే చేస్తే జార్ఖండ్ ప్రజలు పోరాడి తిరిగి ప్రైవేట్ పీపీపీ నుంచి తిరిగి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు, పోరాడి. అదే రకంగా ఇక్కడ కూడా తిరిగి ప్రభుత్వ రంగంలోకి దీన్ని తీసుకొచ్చేదాకా ఈ పోరాటం కొనసాగాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు విద్య, వైద్యం రెండు కళ్ళు రాష్ట్ర ప్రజలకు. ఈ రెంటిని ప్రైవేటీకరణ అమ్మటం, ప్రజలకు దూరం చేయడం అంటే సామాన్య ప్రజలు అందరూ నష్టపోతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులు ఒక్కళ్ళు కాదు, చివరికి అగ్రకులాల్లోని పేదలు కూడా నష్టపోతారు. ఈ రకంగా మెడికల్ కాలేజీ సీట్లను కోట్లకు అమ్ముకుంటారు. ఒక్కొక్క సీట్ని ఈరోజు 15,000, 20,000 ఉండేటువంటి మెడికల్ కాలేజీ ఫీజు రేపు 20 లక్షలు, 30 లక్షలు సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది. ఈ రకంగా ఎవరు చదవలేరు. అందుకని ప్రభుత్వ రంగం మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు, కొన్నిటికేమో మా దగ్గర బోలెడంత డబ్బు ఉందంటున్నారు. కేంద్రం నుంచి ఎందుకు తీసుకురారు? ఇప్పుడు మనకి ఈ జిఎస్టీలో 10,000 కోట్ల పైన మనకు నష్టం వస్తుంది. మన 10,000 కోట్ల జిఎస్టీని మనం కేంద్రం నుంచి రాబట్టండి, మొత్తం మెడికల్ కాలేజీలన్నీ పూర్తయిపోతాయి. మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా నిన్న నిర్మలా సీతారామన్ ఇచ్చారు, విశాఖపట్నం అంటుంది ప్రభుత్వ రంగాన్ని నడిపేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదంటుంది. ప్రభుత్వ రంగాన్ని నడిపే బాధ్యత ప్రభుత్వాన్ని కాకపోతే ప్రభుత్వాన్ని కూడా కార్పొరేట్ పరం చేసేయండి. ఇంకెందుకు ఎన్నికలు? మీకు అధికారం ఎందుకు అంటే ఏం చేస్తారు మీరు? కూర్చొని ఏం చేస్తారని అడుగుతున్నాను. కబుర్లు చెప్పడం, మాటలు చెప్పడమేనా? అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ఉంది కీలకమైన విషయం. ఈరోజు అమెరికాలో ట్రంప్ కూడా ఎన్ని మాటలు చెబుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ రంగంలో ఉండి నష్టపోయినట్టు ప్రభుత్వ రంగంలో వాటాలు కొనేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని స్టార్ట్ చేశారు, అమెరికాలోనే స్టార్ట్ చేశారు ఈ సంక్షోభం తట్టుకోలేక. మనం ఒక లెక్క, చైనా అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి అయింది. ఈరోజు విద్య, వైద్యం ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దీన్ని వదిలేసి ఈరోజు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి ప్రైవేట్ పిచ్చి దీన్ని వదిలించాలి. ఈ ప్రైవేట్ పిచ్చిని వదిలించకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ 10 మెడికల్ కాలేజీలని యథావిధిగా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. దీనికోసం విద్యార్థులు ఇప్పటికే ఐక్య కార్యాచరణకు ఏర్పడి పోరాటం సాగిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతును కూడా తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీలు కూడా మా పార్టీ ఆధ్వర్యంలో 21వ తేదీ మేము రౌండ్ టేబుల్ పెట్టాం. ఆ రోజు అన్ని సంఘాలను కూడా సంప్రదించి, మేధావులను అందరూ కూడా సంప్రదించి తదుపరి కార్యక్రమాన్ని కూడా నిర్ణయిస్తాం. ఆ రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పోరాటాలకు మద్దతు ఇచ్చి కాలేజీలను కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారికి, హాజరైనటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.